ఫ్రెండ్స్, ఈనాడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచింది ఆ గజ దొంగ గోల్డ్ మ్యాన్ గురించి చర్చించడానికి. ప్రస్తుతం అతను మన డిపార్ట్మెంట్కి ఒక పెద్ద సమస్య కూర్చున్నాడు. రాత్రి పగలునే తేడా లేకుండా చాలా తెలివితేటలుగా దొంగతనాలు చేసి తప్పించుకుంటున్నాడు. అతన్ని పట్టుకోవడానికి మనం వేసే పథకాలన్నీ ముందే తెలుసుకుని మన ఎత్తుకు పై ఎత్తులు వేసి యథాప్రకారం తన దోపిడీలు సాగిస్తున్నాడు. మన బలగం ఎంత ఉన్నా చాలా చాకచక్యంగా అతను మనల్ని బోల్తా కొట్టిస్తున్నాడు. వెంటనే లోపల పంపించు. బై ఈ గోల్డ్ మ్యాన్ కేసు విషయంలో మన ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సిఐడి ఆఫీస్ని ఇక్కడ పంపించింది. అతను విదేశాల్లో తరఫీదు పొందిన వ్యక్తి, పేరు సత్యం. మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్. హలో సార్. వెల్ మిస్టర్ సత్యం, నీ రాకతో ఈ గోల్డ్ మ్యాన్ సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. నా మీద మీకు గల నమ్మకానికి థ్యాంక్స్. మరో విచిత్రమైన విషయం ఏంటంటే మిస్టర్ సత్యం అతనికి పేరు తగ్గట్టుగా బంగారాన్ని మాత్రమే దొంగిలిస్తాడు. కరెన్సీ ఎంత ఉన్నా దాన్ని జోలికి పోడు. మరి అతను దొంగిలించిన బంగారం అంతా ఎక్కడ పెడుతున్నాడో, ఏం చేస్తున్నాడో మాకేం చిక్కట్లేదు. చాలా చిత్రమైన మనిషిలా ఉన్నాడే. బై మిస్టర్ సత్యం, ఈ ఫైల్లో అతను చేసిన దొంగతనాల వివరాలన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా స్టడీ చేయి. న్యాయాన్ని నిర్లక్ష్యం చేసి చట్టాన్ని చిన్నబుచ్చే ఈ గోల్డ్ మ్యాన్ పట్టుకోవటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను సార్. మొన్న మనం జరిపిన దోపిడీలో నీ కారణంగా కాస్తలో అందరం పట్టుబడేవాళ్ళం, అవునా? బాస్, ఆ పొరపాటు ఎలా జరిగింది? జరిగిన దానికి కారణాలు చెప్పమనటం లేదు. ఇక ముందు ఇటువంటివి జరగకూడదని చెబుతున్నాను. అండర్స్టాండ్? మీ పొరపాట్ల వలన, మీ తెలివి తక్కువ వలన, మీ అజాగ్రత్త వలన నష్టపడేది నేను. అందుకే హెచ్చరిస్తున్నాను. కష్టం ఎదురైన, ప్రమాదం సంభవించిన, ఆపదలు చుట్టుముట్టిన, పోలీసులు, ప్రభుత్వం, చివరిగా భగవంతుడే దిగి వచ్చిన అనుకున్న పని అనుకున్నట్లుగా జరిగి తీరాలి. ఇట్ ఈస్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు ఎవ్రీబడి. Hey, Blocky. Hey, come on. Come on. నిన్ను పట్టుకోవడానికి ప్రభుత్వం కొత్త సిఐడి నియమించింది. అతని పేరు సత్యం. చాలా శక్తి సామర్థ్యాలు గలవాడు. నిన్ను పట్టుకోవాలని పట్టుదలతో ఉన్నవాడు. ఏ క్షణంలోనైనా నిన్ను బంధించవచ్చు. Stop that nonsense. నన్ను పట్టుకోవడానికి కొత్త సిఐడి వచ్చాడంట. వాడు శక్తి సామర్థ్యాలు కలవాడంట. వాడు నన్ను పట్టుకోవాలనే పట్టుదలలో ఉన్నాడంట. వాడు ఏ క్షణాన్నైనా నన్ను పట్టుకోగలడంట. మై డియర్ డాల్, లుక్ ఐ సే, అందరిలాగే ఈ కొత్త సిఐడిని కూడా ముప్పు తిప్పలు పెడతాను. 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. వాడు ఎంత శక్తివంతుడైనా సరే నన్ను పట్టుకోలేడు. కారణం తెలుసా? అనుకున్నది సాధించాలనే నా లక్ష్యం వాడి శక్తి సామర్థ్యాల కంటే గొప్పది, బలమైనది. నా లక్ష్యాన్ని సాధించే వరకు, గమ్యాన్ని చేరే వరకు, ఆశించింది అందుకునే వరకు ఎవరు అడ్డుపడ్డా సరే ఐ షల్ రీచ్ ది గోల్. రాబర్ట్, మైకేల్, రహీం, మనం అనుకున్నట్టు బ్యాంకు దోపిడికి వెంటనే బయలుదేరాలి. ఎవరు అడ్డొస్తాడో చూస్తాను. అసిస్టెంట్, లోపల కత్తి పెట్టావా? రివాల్వర్ పెట్టావా? టార్చ్ లైట్ పెట్టావా? కోర్టుకు బత్తాలన్నీ పెట్టావా? ఇక బయటకు వచ్చేసాను సార్. ఇప్పుడు మనం ఏం చేయగలేను? ఆకలేస్తుంది, వెంటనే టిఫిన్ చేయాలి.
ఒక పక్క ఖచ్చితంగా గోల్డ్ మ్యాన్ దొంగతనాలు ఎక్కువైపోతుంటే మనం టిఫిన్ చేయటమా? ఒక పక్క ప్రజలంతా బంగారం పోగొట్టుకుని బోరుమని ఏడుస్తుంటే మనం టిఫిన్ చేయటమా? ఆ దొంగను పట్టుకోలేక పోలీసులు సతమతమవుతూ నెత్తి బాదుకుంటూ ఉంటే మనం టిఫిన్ చేయటమా? ఇదా కర్తవ్యం, ఇదా దేశభక్తి. టిఫిన్ మెదురు గాని రండి. ఛీ, నువ్వు కూడా టిఫిన్ అడుగుతున్నావు. నీవే వీర భార్యవైతే నా నుదురు తలకందిద్ది ఏవండి వెళ్ళండి గోల్డ్ మ్యాన్ పట్టుకోండి దేశాన్ని రక్షించండి అని అనుండేదానివి. కర్మ కర్మ, ఏదైనా 4 డబ్బులు సంపాదించే ఉద్యోగం చేయమంటే చేయరు కదా. ఈ దిక్కుమాల భయంకర డిటెక్టివ్ బోట్ ఒకటి పెట్టుకుని నా నగలన్నీ తాకట్టు పెట్టేసి ఈ బోట్ అద్దాలు, చాకులు, తుపాకులు అన్ని కొనేశారు. మీరు ఆ గజ దొంగలు ఎప్పుడు పట్టుకుంటారో, నా నగలన్నీ ఎప్పుడు విడిపిస్తారో? ఒసే శాంత, ఆ నగలన్నీ ఎందుకు తాకట్టు పెట్టానో తెలుసా? అవి నీ మెడలో ఉంటే నేను లేకుండా చూసి ఆ గోల్డ్ మ్యాన్ వచ్చి నీ పీక్ కోసం అవి పట్టుకుపోతాను, అందుకు తాకట్టు పెట్టాను. అర్థమైందా? ఇప్పుడు నేను డిటెక్షన్ చేయాలి, నా ముడ్ పాడు చేయక. వెళ్ళు వెళ్ళు. కర్మ కర్మ. అమ్మా అమ్మా మన టిఫిన్ ఏరా తిండి తిండి నేడుస్తావు? తిండి తిని నాతో అడుగు ఎదిగిపోవాలని చూస్తున్నావా? ఇప్పుడు మనం బయటికి వెళ్ళి డిటెక్షన్ చేయాలి. పోలని. ఏం బాబాయ్ కారుండగా నడిచి వెళ్తున్నావు? ఈ పక్కనే కదా ఆ క్లబ్, కారు ఎందుకు నడిచే వెళ్తాను. ఏంటి ఊరంతా భూతద్దం, ఈ బైనాక్యులర్స్ ఏమిటి హడావుడంతా? బాబాయ్ డిటెక్టివ్స్ కి ఎప్పుడు ఏ ఆర్టికల్ తో పని వస్తుందో చెప్పలేము. అంచేత అన్ని ఆర్టికల్స్ దగ్గర ఉంచుకుంటాడు, పేపర్స్ తో సహా. అవును, మీ సత్యాన్ని గోల్డ్ మ్యాన్ దొరికాడా? లేదయ్యా, వాడి కోసమే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. వద్దు చేయదని చెప్పు. ఏ వాడు దొరకడు. ఏం చచ్చిపోయాడా? చచ్చిపోవడం కాదు, దొరికితే నాకే దొరుకుతాడు, మీకు ఎవరికి దొరకడు. మీలాంటి వాళ్ళకే దొరికేవాడైతే వాడు గోల్డ్ మ్యాన్ ఎందుకు అవుతాడయా? కొత్త వెధవ అవుతాడు. ఎందుకు నేను అవుతావు? వెధవ అన్నాడు వినపడిందా మిమ్మల్ని? రాగురు, ఈ టేబుల్ ఖాళీగా ఉంది. నా పంట పండింది, నా ముద్దుల మ్యాగ్నెట్ నన్ను లాగేస్తుందిరా. కాని గురు, పానకంలో పుడకలాగా ఆ అమ్మాయి పక్కన ఇంకో పిడకుంది. ఆ పిడకని అక్కడి నుంచి తీసేసే మార్గం చెప్తాను, విను. చలో. మంగళగౌ గారు, నా పేరు పద్మ. కరెక్ట్. మీ పేరు పద్మ గారు కదా? మీ అమ్మగారికి ఏమైంది? అక్కడ. ఈ పద్మ ఎక్కడ? అవును, ఎక్కడ? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. హలో మ్యాగ్నెట్, హౌ డు యు డు? మ్యాగ్నెట్ అంటారేమిటి? నన్నిట్టే ఆకర్షించి లాగేశారు కనుక. సారీ, అది నా ఫ్రెండ్. దాంతే ఉందండి. మాట కలిస్తే స్నేహం, మనసు కలిస్తే ప్రేమ, శరీరాలు రెండు కలిసాయనుకోండి సరసం. అంటే అయితే అంతకంటే ఎక్కువేనంటారా? చూడండి, మన మనసులు కూడా కలిసాయి కాబట్టి ఇక స్నేహం కాదు, ప్రేమే. మన ప్రేమ వర్ధిల్లాలి. ప్రేమ జిందాబాద్. జిందాబాద్ లేదు, హైదరాబాద్ లేదు. నేనే మిమ్మల్ని ప్రేమించడం లేదు. నేను మిమ్మల్ని దారుణంగా ప్రేమిస్తున్నానండి. చూడండి చూడండి, నా కళ్ళలోకి చూడండి, మీరే కనిపిస్తున్నారు. చూడండి, ఇదిగో నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా? మొన్న ఎక్స్రే తీస్తే నా గుండెల్లో నుంచి మీ ఫోటో వచ్చిందండి. ఇంకా నమ్మటం లేదా మీరు? ఇదిగో చూడండి, ఈ కత్తితో. గుచ్చుకుంటుంది. సరే, మీరు పారేయమంటున్నారు కనుక పారేస్తున్నాను. అసలు మీకు తెలియదు కానీ మీకోసం నేను ఏ పనైనా చేస్తాను. చూడండి, శాంపిల్ గా వాడిని వంచేయమంటారు. పర్వాలేదులేండి, ఉండండి. ఎంతకాలం అయిందిరా? హౌ డు యు డు? మీరు కొట్టే ముందు బాగానే ఉన్నాను, మీరు అనుకునే సత్యపండి నేను కాదని. నువ్వు కదా ఆ గాడి చెవులు దెబ్బరొచ్చి ముఖం చూసి నా ఫ్రెండ్ సత్యపండి అనుకున్నాను. ఆ టోపీ నన్ను మోసం చేసింది. నాకు తెలియ అడుగుతాను, నేను మీ ఫ్రెండ్ అయితే మాత్రం ఇంత గట్టిగా కొడతాను. నా ఫ్రెండ్ అయితే కొడతాను, కొడతాను. నా ఇష్టం. కొట్టండి కొట్టండి కొట్టండి. జాగ్రత్త జాగ్రత్త. చాలే, ఈ టేబుల్ అచ్చి రాలేదు, ఆ టేబుల్ వెళ్ళిపోతాం. ఈ టోపీ కూడా అచ్చి రాలేదు. చూసావా వాడిని ఎలా రాండోలు వాయించినట్టు వాయించాను? ఇప్పటికైనా నమ్ముతావా నీ కోసం ఏమైనా చేస్తానని? అయ్యో అయ్యో, ఈ మాత్రానికి నమ్మాలా? అలా నేను చేయగలను. ఆ బండి ఏమిటి బావా, నిన్ను చూసి ఎన్నాళ్ళైంది? ఎలా పుడుగు లేదు పొడుగు లేదు, కావాలంటే అమ్మని అడుగు. ఐఎమ్ సారీ, మీరు నా బావ అనుకున్నాను. ఏమనుకోకండి, ఏదో పొరపాటు అయిపోయింది. సారీ సార్. నోర్మి, అక్కడ ఒక అబ్బాయి వచ్చి కొట్టాడు, ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి కొట్టింది. అసలు నిన్ను చూస్తుంటేనే అనుమానం వేసింది, నన్ను ఏదో మోసం చేస్తావని. ఉత్త పుణ్యానికి అందరూ కొట్టేసి పోతున్నారు. అయ్యో అయ్యో. 2 2
చూడండి, మీకోసం నేను ఒకరిని కొట్టాను, నా కోసం మీరు వాడినే కొట్టారు. ఒకరి కోసం ఒకరు మనం ఏ పనైనా చేయగలం. అంటే ఒకరినొకరం అంత గాఢంగా ప్రేమించుకుంటున్నాం అన్నమాట. ఏమంటారు? నిజమేనంటాను. ఎంత మోసం చేశావు. ప్రేమించానన్నా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు. నా కళ్ళకు రంగులు కలలు చూపించావు. ఇప్పుడు నన్ను మర్చిపోయి నా నుంచి వెళ్ళిపోయి మరో ఆడదాని బ్రతుకుల్లో అడుగు పెట్టి ఆడుకుంటున్నావా? నిన్ను దేవుడు కూడా క్షమించాడు.